హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో మంచి పోస్ట్ రావాలంటే, టాప్ పోస్ట్ రావాలంటే వాటిలో మీరు ఎంసీక్యూస్ సాల్వింగ్లో మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా ఎగ్జామ్లో మ్యాక్సిమం స్కోర్ చేయాలి. మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే మీరు సబ్జెక్ట్ చదవడం మాత్రమే కాదు, డైలీ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ డైలీ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అనేది మీకు తెలియజేయడం కోసం, రివిజన్ ఇంపార్టెంట్ అని మీకు తెలియజేయడం కోసం, ఓకే, అండ్ కొన్ని శాంపిల్స్ క్వశ్చన్స్ తీసుకొని మీకు కొన్ని అనాలిసిస్ చేస్తే ఏ విధంగా ఎగ్జామ్లో మనం ఆలోచించాలి, ఏ విధంగా ఎగ్జామినర్ క్వశ్చన్స్ అడుగుతారు అని మీకు తెలియజేయడం కోసం ఒక కొత్త సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది. దాని ఎంసీక్యూ డ్రిల్ సిరీస్ ఇదేంటంటే మనం రెగ్యులర్గా కొన్ని స్టాటిక్ పార్ట్, కరెంట్ పార్ట్, మనకు సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, పాలిటీ అవ్వచ్చు, నెక్స్ట్ హిస్టరీ అవ్వచ్చు, ఏపీ హిస్టరీ అవ్వచ్చు, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ. సో వీటిల్లో కరెంట్ పార్ట్, స్టాటిక్ పార్ట్ రెండింటిని క్వశ్చన్స్ తీసుకొని కొన్ని శాంపిల్ ఎంసీక్యూస్ మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ సిరీస్ని మీరు యూటిలైజ్ చేసుకోండి, తద్వారా మీరు బెటర్గా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో డైలీ ఒక 5 క్వశ్చన్, మినిమం 5 క్వశ్చన్స్ తీసుకుంటాను. డిపెండింగ్ అపాన్ ద టైం అవైలబిలిటీ బట్టి నేను ఇంకా మోర్ క్వశ్చన్స్ యాడ్ చేయడం అనేది నేను చేస్తాను. ఓకే, సో మీరైతే రెగ్యులర్గా ఇది ఫాలో అవ్వండి. మీకు ఎవ్రీడే ఒక వీడియో నేను ఈ సిరీస్లో భాగంగా చేయడం జరుగుతుంది అనమాట. మన స్టూడెంట్స్ అందరికీ నేను ఇచ్చే సలహా ఒకటే, రెగ్యులర్గా టెస్ట్ రాయండి. ఎవ్రీ టెస్ట్ని సీరియస్గా తీసుకోండి, చదువుకోండి. ఎవ్రీడే ఆ సీరియస్నెస్ మెయింటైన్ చేయండి, రివిజన్ చేసుకోండి, డైలీ టు డే పర్ఫెక్ట్ అవ్వండి. ఓకే, లెట్స్ గో టు ద టాపిక్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773? రెగ్యులేటింగ్ చట్టం 1773కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లో సరైన వాక్యాన్ని గుర్తించము. సో రెగ్యులేటింగ్ చట్టం 1773. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు, కరెక్ట్ స్టేట్మెంట్ అని అంటున్నాడు. సో ఇది కరెక్టా ఇన్కరెక్టా అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. 1-2 సార్లు ఈ క్వశ్చన్ ఇలా చదవండి. కరెక్ట్ అడుగుతున్నాడా, ఇన్కరెక్ట్ అడుగుతున్నాడా? ద ఫస్ట్ స్టెప్ వాజ్ టేకెన్ బై బ్రిటిష్ పార్లమెంట్ టు కంట్రోల్ అండ్ రెగ్యులేట్ ద అఫైర్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా. భారతదేశంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంట్ ఈ చట్టం ద్వారా మొదటి అడుగు వేసింది. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ఎందుకనంటే అప్పటి వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడానికి, నియంత్రించడానికి ప్రాపర్ చట్టం అంటూ ఏదీ లేదు. ఈ రెగ్యులేటింగ్ చట్టం ద్వారా మొట్టమొదటిసారిగా బ్రిటిష్ పార్లమెంటు ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడానికి ప్రయత్నం చేసిందనమాట. అది మాత్రమే కాకుండా సెకండ్ ఆప్షన్ చూడండి, ఇట్ డిజిగ్నేటెడ్ ద గవర్నర్ ఆఫ్ బెంగాల్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అది కరెక్టే. ఇప్పుడు సపరేట్గా గవర్నర్స్ 3 ప్రావిన్సెస్ సపరేట్గా ఉన్నారనమాట. అంటే బెంగాల్కి ఒక గవర్నరు, బాంబేకి ఒక గవర్నర్, మెడ్రాస్కి ఒక గవర్నర్ ఇండివిజువల్గా ఉన్నారనమాట, దానికి సపరేట్గా. అయితే ఏంటంటే ఈ బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నామకరణం చేయడం జరిగింది. అది మాత్రమే కాకుండా థర్డ్ ఆప్షన్ చూడండి, ఇట్ సబార్డినేటెడ్ ద గవర్నర్స్ ఆఫ్ బాంబే అండ్ మెడ్రాస్ టు ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అంటే ఈ బాంబే గవర్నర్ని, మెడ్రాస్ గవర్నర్ని బెంగాల్ గవర్నర్స్కి సబార్డినేట్స్గా నియమించడం జరిగిందనమాట. ఓకే, సో ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ కరెక్టే. ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి, ద సుప్రీం కోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ ఫోర్ట్ విలియం యాజ్ ఎపెక్స్ కోర్ట్ ఇన్ 1794. సుప్రీంకోర్టు 1994లో ఫోర్ట్ విలియం వద్ద స్థాపించబడింది. ఇది స్టేట్మెంట్ తప్పు. ఎందుకని? ఫోర్ట్ విలియం వద్ద సుప్రీంకోర్టుని స్థాపించడం కరెక్టే, కానీ అది 1794లో కాదు, అది 1774 కాబట్టి. సో ఇయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక చట్టం చేస్తే ఆ చట్టం ఏ సంవత్సరంలో చేయడం జరిగింది, ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది, దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణలు ఏమైనా ఉన్నాయా, సో లేకపోతే ఇయర్స్ ఎప్పుడు అమల్లోకి వచ్చాయి, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ కోర్ట్స్ విషయంలో కూడా ఎప్పుడు ఏ కోర్ట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయ్యింది మీకు న్యూస్లో ఉందంటే అది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందే. ఓకే, సో 1, 2, 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఇక్కడ. విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ monopoly over Indian trade was terminated
అండ్ ట్రేడ్ విత్ ఇండియా వాజ్ ఓపెన్ టు ఆల్ బ్రిటిష్ సబ్జెక్ట్స్. క్రింది ఏ చట్టంతో భారతీయ వాణిజ్యంపై, భారతదేశంలోని వాణిజ్యంపై ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యం రద్దు చేయబడింది మరియు భారతదేశంతో వాణిజ్యం బ్రిటిష్ వారికి అవకాశం కల్పించబడింది? ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్గా ఈస్ట్ ఇండియా కంపెనీకి ట్రేడ్ మొనోపొలీ ఉండేది, అంటే గుత్తాధిపత్యం అనమాట. ఎప్పుడు ఈ చట్టం, ఈ క్రింది ఒక చట్టం చేసేంతవరకు, అంటే ఇక్కడ మనకి చార్టర్ యాక్ట్ 1813 అనమాట ఆన్సర్. ఈ చార్టర్ యాక్ట్ 1813 చేసేంతవరకు కూడా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి గుత్తాధిపత్యం ఉండేదన్నమాట భారతదేశంలో ట్రేడ్ చేయడానికి, వ్యాపారం వాణిజ్యం చేయడానికి. సో అప్పుడు ఈ కంపెనీ ఆగడాలను కూడా తట్టుకోలేకపోతుంది కాబట్టి మిగతా బ్రిటిష్ మర్చెంట్స్ కూడా ప్రెషర్ పెడుతున్నారు కాబట్టి మిగతా బ్రిటిష్ వ్యాపారస్తులకు కూడా వ్యాపారం వాణిజ్యం చేసుకునే అవకాశం కల్పించాలి అని బ్రిటిష్ గవర్నమెంట్ మీద ప్రెషర్ తెచ్చిన తర్వాత ఈ చట్టాన్ని, అంటే చార్టర్ యాక్ట్ 1813ని చట్టం 1813ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, అయితే ఈ చట్టం చాలా ఇంపార్టెంట్, 1813 యాక్ట్. ఎందుకనంటే ఈ చట్టం ద్వారానే క్రిస్టియన్ మిషనరీస్ మన దేశంలోకి వచ్చి ప్రచారం చేసుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది. అది మాత్రమే కాకుండా భారతదేశంలో వెస్టర్న్ ఎడ్యుకేషన్ని కూడా స్ప్రెడ్ చేయడానికి ఈ చట్టం బ్రిటిష్ వారికి అవకాశం కల్పించడం జరిగిందనమాట. అది మాత్రమే కాకుండా లోకల్ గవర్నమెంట్, అంటే ప్రాంతీయ రూరల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోకల్ గవర్నమెంట్స్కి ట్యాక్స్ కలెక్ట్ చేసుకునే అవకాశం కూడా కల్పించిందనమాట. సో అందుకనే 1813 యాక్ట్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాలి. సో ఒక యాక్ట్ వచ్చింది, ఆ యాక్ట్కి సంబంధించిన మిగతా అంశాలు కూడా మనం మననం చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ అకార్డెడ్ స్టాట్యుటరీ రికగ్నైజేషన్ టు పోర్ట్ఫోలియో సిస్టమ్? క్రింది వాటిలో ఏ చట్టం పోర్ట్ఫోలియో సిస్టమ్కు చట్టబద్ధమైన గుర్తింపునిచ్చింది? ఇది కూడా ఇంపార్టెంట్. సో పోర్ట్ఫోలియో సిస్టమ్, ఈ పోర్ట్ఫోలియో సిస్టమ్ లార్డ్ క్యానింగ్ ఎప్పుడు ప్రవేశపెట్టాడంటే 1859లో ప్రవేశపెట్టాడు అనమాట. అసలు పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటే ఏంటి? ఈ పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి మినిస్ట్రీస్ ఉన్నారు, ఈ మినిస్ట్రీస్కి రకరకాల మినిస్టర్స్ ఉన్నారు. ఈ మినిస్టర్స్కి రకరకాల మినిస్ట్రీస్ని అలొకేట్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ శాఖ ఒకళ్ళకి, ఫైనాన్స్ శాఖ ఒకళ్ళకి, నెక్స్ట్ కామర్స్ శాఖ ఒకళ్ళకి, రైల్వే శాఖ ఒకళ్ళకి, ఇలాగా వీటిని పోర్ట్ఫోలియోస్ అంటారు. ఈ శాఖల్ని పోర్ట్ఫోలియోస్ అంటారు. ఈ పోర్ట్ఫోలియోస్ సిస్టమ్ అంటే ఒక పర్సన్కి ఒక పోర్ట్ఫోలియో, లేకపోతే రెండు పోర్ట్ఫోలియోస్, ఇలాగా రెండు శాఖలను కేటాయించడం. అలా కేటాయించడం ద్వారా ఆ పర్సను ఆ డిపార్ట్మెంట్కి ఫైనల్ హెడ్ లాగా ఉంటారనమాట. సో దాన్నే పోర్ట్ఫోలియో సిస్టమ్ అని అంటారు. సో ఈ పోర్ట్ఫోలియో సిస్టమ్ ద్వారా ఆ శాఖకి ఇన్ఛార్జ్గా అతను ఉంటాడు, మెయిన్ రోల్ అతను దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ పోర్ట్ఫోలియో సిస్టమ్ ఎప్పుడు ప్రవేశపెట్టారు అని అంటే లార్డ్ క్యానింగ్ 1859లో ప్రవేశపెట్టారు. అయితే దీనికి చట్టబద్ధత ఎప్పుడు వచ్చింది? ఏ చట్టం ద్వారా చట్టబద్ధత వచ్చింది అని అంటే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861 ద్వారా ఈ చట్టబద్ధత అనేది రావడం జరిగింది. ఎందుకనంటే ఇది మనం ఎందుకు తెలుసుకోవాలి? పోర్ట్ఫోలియో సిస్టమ్స్, ఇప్పుడు కొత్తగా ఒక మంత్రివర్గం ఏర్పడింది అనుకో, ఈ పోర్ట్ఫోలియోస్ ఒకదానికొకటి కేటాయించడము. సో దీని బ్యాక్గ్రౌండ్ కూడా మనకి అడుగుతారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్పచ్చు. అయితే ఈ 1861 యాక్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనమాట. ఒకటేంటంటే ఫస్ట్ థింగ్, రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేయడం. అంటే మన భారతీయుల్ని చట్టం చేసే దాంట్లో లా మేకింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయడం అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో ముగ్గురు భారతీయుల్ని ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ముగ్గురు భారతీయుల్ని తీసుకోవడం జరిగింది ఈ చట్టం ద్వారా. రాజా ఆఫ్ బెనారస్, మహారాజా ఆఫ్ పటియాలా, సర్ దినకర్ రావు. సో ఈ ముగ్గురిని తీసుకోవడం జరిగింది 1861 చట్టం ద్వారా.
సో ఈ 1861 కౌన్సిల్ చట్టం ద్వారా డీసెంట్రలైజేషన్ అంటే వికేంద్రీకరణ, శాసనాలు చేసే దాంట్లో వికేంద్రీకరణ తీసుకురావడం జరిగిందనమాట. అంటే మన రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఏం చేశారు, కేంద్రీకరణ చేశారు. ఈ 1861 ద్వారా ఏం చేశారంటే వికేంద్రీకరణ అనేది మొదలెట్టారనమాట. అంటే బాంబేకి మెడ్రాస్ ప్రెసిడెన్సీకి వాటి చట్టాలు అవి చేసుకునే అవకాశం కల్పించిందనమాట. ఓకే, అది మాత్రమే కాకుండా కొన్ని కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎక్కడ, బెంగాల్లో ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్, నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్లో ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్, పంజాబ్లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. బెంగాల్లో ఏమో 1862లో, నెక్స్ట్ నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్లో 1886లో, అది మాత్రమే కాకుండా పంజాబ్లో 1897లో కొత్తగా ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అది మాత్రమే కాకుండా వైస్రాయ్కి ఆర్డినెన్స్ ఇష్యూ చేసే అధికారాన్ని కూడా ఈ చట్టం 1861 చట్టం ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అధికారాన్ని కల్పించడం జరిగింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ అబౌట్ ద మాంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్? సో అసలు ఈ ఎంసీ రిఫార్మ్స్, మాంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ఎప్పుడు తీసుకొచ్చారంటే 1919లో తీసుకొచ్చారనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మాంటెగు అనే పర్సన్ ఏంటంటే సెక్రటరీ ఆఫ్ ద స్టేట్, లార్డ్ చెమ్స్ఫోర్డ్ ఏమో వైస్రాయ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అనేది చూద్దాం. సో ఇక్కడ ఫాలోయింగ్ స్టేట్మెంట్ ట్రూ అంటున్నాడు, అంటే కరెక్ట్ అంటున్నాడు. సో ఇది జాగ్రత్త, కరెక్ట్ అంటున్నాడా ఇన్కరెక్ట్ అని అంటున్నాడు అనేది. ఇట్ వాజ్ డిక్లేర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం దట్ గ్రాడ్యువల్ ఇంట్రడక్షన్ ఆఫ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఈజ్ ద ఆబ్జెక్టివ్. ఈ చట్టం బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని క్రమంగా ప్రవేశపెట్టడమే లక్ష్యం అని మొదటిసారిగా ప్రకటించారు. సో ఇది కరెక్టే. ఈ చట్టానికి ముందు ఆగస్ట్ 20, 1917లో బ్రిటిష్ గవర్నమెంటే డిక్లేర్ చేసింది అనమాట. ఏంటంటే ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తాము, అందులో భాగంగా ఈ చట్టం కూడా చేయడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ వర్ సపరేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం. సెంట్రల్ సబ్జెక్ట్స్, ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ని సపరేట్ చేయడం జరిగిందనమాట, అది కరెక్టే. సో ఇక్కడ ఏం చేశారంటే సెంట్రల్ సబ్జెక్ట్స్లో సెంటర్కి సంబంధించి ఇప్పుడు మనకి మూడు లిస్టులు ఉన్నాయి కదా, సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కంకరెంట్ లిస్ట్ అని. అప్పుడు ఏం చేశారంటే సెంట్రల్ లిస్టు, ప్రొవిన్షియల్ లిస్ట్ అనేది 2 సపరేట్గా చేశారు. చేసి సెంట్రల్ లిస్ట్లో ఏమో సెంటర్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఆర్ సెంటర్లో ఉన్న లెజిస్లేచర్ చట్టాలు చేసుకునేలాగా, ప్రావిన్సీస్కి వచ్చేసరికి ప్రావిన్సీస్ చట్టాలు చేసుకునేలాగా అవకాశం కల్పించారు. ఈ ప్రావిన్సీస్లో కూడా ఏం చేశారంటే 2గా డివైడ్ చేశారు మళ్ళీ ఆ సబ్జెక్ట్స్ని. దాన్ని ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్గా, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్గా పెట్టారన్నమాట. ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అంటే అక్కడ ఎన్నుకోబడిన మినిస్టర్స్ వాళ్ళు లెజిస్లేటివ్ కౌన్సిల్ చట్టం చేసుకునే అవకాశం కల్పించారు. రిజర్వ్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి గవర్నర్ చేతిలోనే పెట్టారనమాట. అంటే ఆ గవర్నర్ డైరెక్ట్గా ఆ రిజర్వ్ సబ్జెక్ట్స్ మీద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ వ్యవస్థనే డయార్కీ అని అంటారు అనమాట. ఆ వ్యవస్థను ఏమంటారు అంటే ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్లో 2, ఒకటి లెజిస్లేటివ్ కౌన్సిల్ రెస్పాన్సిబుల్గా ఉంటుంది ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ మీద, ఇంకోటి గవర్నర్ మాత్రమే దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలాగ ద్వంద్వ వ్యవస్థను తీసుకురావడం జరిగింది, దాన్నే డయార్కీ అని అంటున్నాము. ఓకే, సో ఇక్కడ ప్రావిన్సీస్లో డయార్కీ అనేది తీసుకురావడం జరిగిందనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, బోత్ బైకామరలిజం అండ్ డైరెక్ట్ ఎలక్షన్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. బైకామరలిజం అంటే 2 సభలు ఉండడం. అంటే ఇక్కడ మనకి ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేశారంటే 2 సభలుగా దాన్ని సపరేట్ చేశారనమాట. అదేంటంటే అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్. అప్పర్ హౌస్ని ఏమంటున్నారంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అంటున్నారు, లోవర్ హౌస్ని ఏం చేశారంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అని నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ బైకామరల్ లెజిస్లేచర్ అంటే 2 సభలు. ఇప్పుడు మనకి లోక్సభ, రాజ్యసభ ఎలా అయితే ఉందో అలాగ 2 సభలను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో అది మాత్రమే కాకుండా డైరెక్ట్ ఎలక్షన్స్ కూడా
లిమిటెడ్ ఫ్రాంచైజ్తో, అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ ప్రత్యక్ష ఎన్నికలు పెట్టినప్పటికీ దాన్ని అందరికీ ఓటు హక్కు ఇవ్వలేదు. లిమిటెడ్గా ప్రాపర్టీ ట్యాక్స్, ఎడ్యుకేషన్, ఉన్న చదువు, ఇలాగా ట్యాక్స్ కట్టేదాన్ని బట్టి, ఉన్న ప్రాపర్టీ బట్టి ఓటు హక్కును కల్పించి ప్రత్యక్ష ఎన్నికలు అనేది తీసుకురావడం జరిగిందనమాట ఈ చట్టం. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ద అబౌవ్, ట్రూ అంటున్నాడు కాబట్టి అన్నీ కరెక్ట్. సో ఈ చట్టం ఇంకా ముఖ్యమైన మిగతా అదర్ నిర్ణయాలు కూడా తీసుకొచ్చింది. అవి ఏంటంటే కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని సిక్కులకి, క్రిస్టియన్స్కి, ఆంగ్లో ఇండియన్స్కి, యూరోపియన్స్కి కూడా ఈ కమ్యూనల్ రిప్రజెంటేషన్ కేటాయించడం జరిగింది. అది మాత్రమే కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ చట్టాన్ని బేస్ చేసుకొని 1926లో సివిల్ సర్వెంట్స్ని రిక్రూట్ చేసుకోవడం కోసం ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, సో ఇలాగ మనకి ఏదన్నా ఒకటి క్వశ్చన్ అడిగారు అని అంటే ఈ క్వశ్చన్ దాంతోపాటు మిగతావి, దానికి సంబంధించిన మిగతావి కూడా మనం గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఒకవేళ మీరు రివిజన్ చేసుకునేటప్పుడు రీఅటెంప్ట్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి పక్కన బుక్ పెట్టుకొని ఇంకేమున్నాయి అనేది రికలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మ్యాచ్డ్ కరెక్ట్లీ? ఇంట్రడ్యూస్డ్ ఏ సిస్టమ్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఫర్ ముస్లిమ్స్, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909. ముస్లింల కోసం మత ప్రాతినిధ్య వ్యవస్థను ప్రవేశపెట్టారు. అది ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ కరెక్టే, 1909. సో ఈ ఎస్పెషల్ ఏంటంటే ముస్లిమ్స్ నుంచి కూడా ప్రెషర్ రావడం వల్ల వాళ్ళకి సపరేట్గా ఒక ఎలక్టోరేట్స్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. అది 1909 ద్వారా. ఈ 1909 రిఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మోర్లే మింటో రిఫార్మ్స్ అని అంటారనమాట. ఓకే, సో ఈ కమ్యూనల్ రిప్రజెంటేషన్, సపరేట్ ఎలక్టరేట్స్ అనేది తీసుకురావడం జరిగింది. అందుకనే లార్డ్ మింటోని ఏమంటారంటే, లార్డ్ మింటోని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అని అంటారు. ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్. ఎందుకంటే ఈ చట్టం ద్వారా ఈ సపరేట్ ఎలక్టరేట్ని లీగలైజ్ చేయడం, కమ్యూనలిజంని లీగలైజ్ చేయడం జరిగిందనమాట. సో అందుకనే ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అని అంటారు. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. ద యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం బైకామరలిజం ఎట్ ద సెంటర్. సో మనం ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాము, 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 వచ్చేసరికి ఇది కేంద్రంలో బైకామరల్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. చెప్పుకున్నాం కదా, అప్పర్ హౌస్, లోవర్ హౌస్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీ తీసుకురావడం జరిగింది. అండ్ ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద అడాప్షన్ ఆఫ్ డయార్కీ అట్ ద సెంటర్. సో డయార్కీ అని అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటి, ఇంతకుముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ద్వారా మనం చెప్పుకున్నది ఏంటి అందులో చెప్పుకున్నది ఏంటంటే ప్రావిన్సీస్లో ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్, రిజర్వ్ సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఈ రిజర్వ్ సబ్జెక్ట్స్ గవర్నర్ చేతిలో ఉంటాయి. గవర్నర్ ఆ సబ్జెక్ట్స్ మీద అధికారం చెలాయిస్తాడు. వేరే ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి గవర్నర్ విత్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అంటే ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఉంటారు. సో ఆ వ్యవస్థని 1919లో తీసుకొచ్చిన ఈ డయార్కీ, ప్రావిన్సెస్లో డయార్కీని, దాన్ని 1935లో దాన్ని అబాలిష్ చేశారు. అది అబాలిష్ చేసి కేంద్రంలో దాన్ని తీసుకొచ్చారనమాట, డయార్కీ సిస్టమ్ని. గుర్తుపెట్టుకోండి, ప్రావిన్సీస్లో ఏమో రద్దు చేసి కేంద్రంలో ఈ డయార్కీ వ్యవస్థని తీసుకురావడం జరిగింది. సో ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసరికి 1, 2, 3. ఆన్సర్ 3. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఇలాగ యాక్ట్స్ తీసుకురావడం, దీంట్లో మీకు క్లారిటీగా పక్కాగా మీరు ఆన్సర్ చేయాలి అని అంటే, యాక్యురేట్గా ఆన్సర్ చేయాలి అంటే మీరు ఎన్నిసార్లు రివిజన్ చేస్తే మీరు యాక్యురేట్గా ఆన్సర్ చేయగలుగుతారు అనేది ఒకసారి చూసుకోండి. సో మీరు ఆన్సర్ చదివిన తర్వాత కూడా ఆన్సర్ చేయలేకపోతున్నారు అని అంటే రీజన్ ఏంటంటే మీకు ఇంకా యాక్యురసీ అనేది మిస్ అవుతుంది, పర్ఫెక్షన్ అనేది మిస్ అవుతుంది. సో ఇలాగ మీకు ఎవ్రీడే పెట్టిన టెస్ట్లో కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ చేయాలి, ఇంకా మోర్ క్వశ్చన్స్ యాడ్ చేయాలి అని అంటే మాత్రం నా కామెంట్లో కూడా మెన్షన్ చేయండి.
అండ్ అది మాత్రం ఎవరైతే స్టూడెంట్స్ టెస్ట్లు ఇంకా రాయట్లేదో సో వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రతిరోజు టెస్ట్ రాయండి, ప్రతిరోజు ఒక టార్గెటెడ్గా చదవండి. సో మిమ్మల్ని వెతుక్కుంటూ సక్సెస్ అనేది వస్తుంది. మీరు కనుక మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోకుండా నాకు అంతా వచ్చలే, నాకు తెలుసులే అని అనుకుంటే మాత్రం మీరు నష్టపోతారు. వాల్యుబుల్ టైం అనేది వేస్ట్ అవుతుంది. సో టైం వేస్ట్ మాత్రం చేసుకోకండి, యూటిలైజ్ చేసుకోకండి. ఓకే. అండ్ ఎవ్రీడే టెస్ట్ రాయండి. మీ ర్యాంక్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కడ ఉన్నారో మీరు తెలుసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీకి కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా షేర్ చేయడం జరిగింది. అండ్ అది మాత్రమే కాకుండా ఎస్పెషల్లీ మీ అందరికీ చెప్పేది, మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్లో అందరూ జాయిన్ అవ్వండి. అందులో ఇంకా మోర్ క్వశ్చన్స్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.